ఇప్పుడే అందిన వార్త కేసీఆర్ కీలక ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, ఎర్రవెల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు, లోక్సభ రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ కీలక నేతలు హాజరయ్యారన్నమాట. శస్త్రచికిత్స అనంతరం మాజీ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా ఇక ఇంటికే పరిమితమైన విషయం ఇక విదితమే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత జరుగుతున్న మొదటి పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం అయితే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక తాజా రాజకీయాలే అజెండాగా చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగిన విషయం ఇక విదితమే. సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలు, నివేదికలను ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులు, మాజీ ఇక ఎంసీ కేసీఆర్ ప్రధానంగా బీఆర్ఎస్ ఎంపీ టికెట్ల అంశంపై చర్చించే అవకాశం ఉందన్నమాట. కొందరు బీఆర్ఎస్ నాయకులు ఎంపీ టికెట్లు హామీ లభించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ టికెట్ల విషయం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారన్నమాట.